అనుకుంటారా? టీచర్స్ డే అంటే అండి యాక్చువల్లీ టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో. ఎందుకంటే ఒక టీచర్ వల్లనే ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ గ్రోత్ కానీ ఏదైనా కూడా టీచర్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. టీచర్ లేకపోతే అసలు ఎవరు ఏమీ చేయలేరు. బట్ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే టీచర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఇండియానే అని కాదు, ఎక్కడైనా కూడా చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ లో ఏదైనా గుడ్ మెమోరీ అంటే నా చైల్డ్హుడ్ లో నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి సుజాత మ్యామ్ అన్నమాట. ఏ సబ్జెక్ట్? తను మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. చాలా ఇష్టం అన్నమాట తను. ఇప్పటికి కూడా నేను తనని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా సార్ ఒకరు ఉండేవాళ్ళు నాగేశ్వరరావు అనేసి, తను కూడా చాలా ఇష్టము. ఇప్పటికీ కూడా మేము ఇంకా కాంటాక్ట్ లో ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ మేము విష్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకేంటంటే టీచర్స్ కి కొంచెం అంటే ఈవెన్ ఐఎమ్ టీచర్ లేట్ గా చెప్తున్నాను. హ్యాపీ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే టీచర్స్ కి ఇంకా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలండి. అంటే ఈ మధ్య కాలంలో బయట న్యూస్ చూస్తూ ఉంటే ఉపాధ్యాయులు స్టూడెంట్స్ తో అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ చూస్తారు. మీ అభిప్రాయం ఏంటి? అదే అండి, టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కూడా తనకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా అలా ట్రీట్ చేస్తున్నారు, అది అస్సలు కరెక్ట్ కాదండి. నా ఒపీనియన్ ఏంటంటే మంచిగా బిహేవ్ చేయాలి. ఒక టీచర్ అన్నింటికీ మూలం అన్నమాట. మెంటర్ కానీ గైడెన్స్ ఇవ్వటం కానీ అన్ని రకాలుగా టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీచర్స్ కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మేడం. ఇప్పుడు టీచర్లు పిల్లల్ని కొట్టొద్దు అని చెప్పి అంటున్నారు కదా, పేరెంట్స్ కూడా ఊరుకోవట్లేదు కొడితే, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? చూడండి, ఇంతకు ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు టీచర్స్ కొడితే పనిష్మెంట్స్ ఇస్తేనే మనం వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు అనేసి ఒక రకంగా పేరెంట్స్ అంటున్నారు. అది ఒక రకంగా మంచిది, ఇంకో రకంగా చెడ్డది. ఎందుకంటే మరీ కొంతమంది టీచర్స్ ఎలా అంటే మరీ ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా కొడుతున్నారు. అలా చేయకూడదండి. వాళ్ళు అర్థమయ్యేటట్టుగా కన్విన్స్ చేసి మనం చెప్పాలి, కానీ కొట్టాలి కొట్టకూడదు అనేది కరెక్ట్ కాదండి. మీరు కొట్టాలి అనేది కరెక్ట్ కాదు. మీకు తగిలారా? ఈ విధంగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలగాలండి. మీకు అట్లాంటి పిల్లలు ఎవరైనా తగిలారా? లేదండి, ఇప్పటి వరకు అయితే అలాంటి వాళ్ళు తగలలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలందరూ నా మంచి స్టూడెంట్స్ అండి. మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు? చెప్పింది వింటారా? మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు పిల్లలకి ఏదైనా చేసినప్పుడు? ఎలాంటి పనిష్మెంట్స్ అంటే చిన్న చిన్నవి ఇవ్వచ్చండి. మరీ పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చి రాక్షసుల్లాగా ట్రీట్ చేయకూడదు. ఇంకా అంటే వాళ్ళ జీవితంలో టీచర్ పైన అంటే కోపము, అసూయ, ద్వేషాలు అలా కలిగించేలాగా మాత్రం చేయకూడదండి. టీచర్ అంటే మాత్రం ఓకే మేడం, మీకు చేసి చేయించుకోగలగాలి. ఇప్పుడు మీరు టీచర్ మేడం, మీ టీచర్ మీకు ఇప్పుడు కనపడితే మీరు ఎట్లా ఏం చెబుతారు, ఎట్లా ఫీల్ అవుతారు? మా టీచర్ కనిపిస్తాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు టీచర్ అని చెబుతారా మీ టీచర్ గారికి? చెప్తానండి, చెప్పను, 100% చెప్తాను. థ్యాంక్ యూ.